హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేనైతే ఈరోజైతే మష్రూమ్ కర్రీ చేశాను ఇంట్లో. ఈ మష్రూమ్స్ నాకు ముందైతే తెలీదు. మనకి ఊర్లో దొరుకుతాయి కదా పుట్టగొడుగులు అని చెప్పి. ఈ కొంచెం రైనీ సీజన్ స్టార్టింగ్‌లో అవే నాకు తెలుసు. నేచురల్‌గా మనకి పుట్ట మీద వస్తాయి కదా! మా ఇంటి వెనకైతే ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర పుట్టుంటే దాని మీద తీసుకొచ్చి వండేదనమాట మా అమ్మ బాగా మేము చిన్నగున్నప్పుడు. దాని తర్వాత ఇంకా ఇంటి దగ్గర దొరకడం తగ్గిపోయింది కాబట్టి, ఊర్లోనే రైతులు గానీ, ఎవరైనా పెట్టుకొని అమ్మేవాళ్ళుంటారు గదా! వాళ్ళ పొలాల్లో పండినయి అవైతే తీసుకొచ్చి కొనుక్కొని వండేది. నేనెప్పుడైతే ఈ జాబ్‌లోకెళ్ళానో నాకైతే అప్పుడు ఈ మష్రూమ్స్ తెలుసనమాట. ఓకే. ఇవి గూడా మష్రూమ్స్ మనం వాడుకోవచ్చు, తినొచ్చు అని జెప్పి. ఇంక నేనైతే అసలు వీటితో ఏం జేస్తారు అని జెప్పి నేను చెక్ జేశాను. కర్రీ జేసుకోవచ్చు, పులావ్ జేసుకోవచ్చు అని జెప్పి నేనైతే జూసాను. ఇంకా అప్పుడైతే నేను ట్రై చేశాననమాట హాస్టల్‌లో ఉన్నప్పుడు ఒకసారి. బానే వచ్చింది. టేస్ట్ గూడా బావుంది అని జెప్పి, ఇంకా తర్వాత నాకు మ్యారేజ్ అయ్యాక గూడా ఇంక నేను అప్పుడప్పుడైతే కుక్ జేస్తూ ఉంటాను. నేను బేసిక్‌గా ఎగ్ తినను. సో, ఎగ్ తినను గాబట్టి ఏదో ఒకటి తినాలి గదా! అందుకని జెప్పి నేను ఎక్కువ మష్రూమ్ గానీ, పన్నీర్ గానీ తినేదాన్ని. ఇవైతే మనకి 365 రోజులు దొరుకుతాయి బయట. మనకి నేచురల్‌గా దొరుకుతాయి గదా! అవైతే సీజనల్ గదా! ఇవైతే అలా గాదు. మనం ఇప్పుడెలా పంట పండిస్తామో వీళ్ళు గూడా అట్లా ఒక క్లోజ్డ్ రూమ్‌లో సర్టెన్ టెంపరేచర్స్ కింద ఈ మష్రూమ్స్ అనే వాటినైతే ఫార్మ్‌లాగా పెట్టుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అందుకని జెప్పి మనకివి 365 డేస్ దొరుకుతూనే ఉంటాయి. మేమైతే ఎక్కువ ఇవి లూలు మాల్‌లో తెచ్చుకుంటాము. ఇక్కడ మా దగ్గరలో ఉండే షాప్స్‌లో ఒక్కొక్కసారి ఉంటది. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్స్‌పైరీ డేట్ అయిపోయి ఉంటాయి. అందుకని చెప్పి అక్కడైతే వెళ్ళి చూసుకొని తెచ్చుకుంటాను. ఇది స్టార్ట్ డేట్ నుంచి ఎక్స్‌పైరీ డేట్ 4 డేస్ పెడతారనమాట. ఇంకా మనం డేట్స్ చూసుకొనైతే కుక్ జేసుకోవడమే. ఇవి యాక్చువల్లీ మనకి ఏంటంటే వచ్చేటప్పుడు కొంచెం లైట్‌గా మట్టితో వస్తాయి. అందుకని ముందు వాటినైతే కడుక్కోవాలి ఒకసారి నీళ్ళల్లో యేసుకొని. మళ్ళీ వాటిపైన ఏందంటే ఒక తోలులా ఉంటది, పల్చటి తోలు. ఇప్పుడు మీకు గనిపిస్తుంది గదా! దాన్ని గూడా రిమూవ్ చేసేసుకోవాలి. ముందేంటంటే కడిగేసిన తర్వాత సాల్ట్ వాటర్‌లో యేసుకొని మనం జస్ట్ పైన ఇలా ఫింగర్‌తో అంటే రుద్దినట్టు అంటే దాని పైన లేయర్ అయితే వచ్చేస్తది. ఇంకేదైతే మనం ముందు రిమూవ్ చేసుకొని ఉంటాం గదా తోలు, ఇంకా దాని తర్వాతయితే వీటిలనైతే ఇలా కట్ జేసుకోవాలి. డిపెండ్స్ ఆన్ సైజ్. ఇప్పుడు పెద్ద పుట్టగొడుగు అనుకోండి, పెద్దదైతే 3 ముక్కలు చేసుకోవాలి. చిన్నదైతే 2 చేసుకుంటా అనమాట నేను. అంటే ఒక మష్రూమ్ 4 పార్ట్స్ చేసుకుంటా చిన్నదైతే. ఒకవేళ పెద్దదైతే 6 ముక్కలు చేస్తాననమాట ఒకదాన్ని. కొంతమందేంటంటే పెద్ద పెద్దయి కట్ చేసుకొని యేసుకుంటారు. అలా గూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇవి నెయ్యిలో గానీ, నూనెలో గానీ ఫ్రై చేసినప్పుడు ఏంటంటే చాలా చిన్నగా అయిపోతాయి సైజు. నాకంత పెద్దయి మళ్ళీ సరిగ్గా ఉడకవేమో. పెద్ద ముక్కలనుకోండి ఉడకకుండా మనం తింటుంటే అది కొంచెం ఇట్లా రబ్బర్ ముక్కల్ని తిన్నట్టు ఫీలింగ్ వస్తదనమాట నాకు. అందుకని చెప్పి ఎందుకులే అని నేనైతే ఎక్కువ ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలనే ప్రిఫర్ చేస్తాను. ఇంక ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఏంటంటే మన ఇష్టము. డైరెక్ట్‌గా కర్రీలో వేసేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ముందు నుంచి నేను అలవాటు చేసుకున్నదేందంటే నెయ్యిలో కొంచెం ఫ్రై చేస్తాను. ఒక స్పూన్ నెయ్యేసి దానిలో ఈ ముక్కలన్నీ నేను ఫ్రై చేసుకుంటాను. యాక్చువల్లీ ఓన్లీ నెయ్యి వేసి దానిలో కొంచెం సాల్ట్, పెప్పర్ యేసుకొని ఇవి ఫ్రై చేసుకొని తిన్నా గానీ సూపరుంటది టేస్ట్. ఇంకా కొంతమందైతే ఈ మష్రూమ్స్‌తో ఆమ్లెట్స్ వేసుకుంటారు. మష్రూమ్, స్పినచ్ కాంబినేషన్‌లో. ఇంకా మష్రూమ్‌ని సలాడ్స్‌లో గూడా వాడతారు గదా! నేనైతే ఎగ్ తినను గాబట్టి నేనైతే ఆమ్లెట్ ట్రై చేయలేదు. బట్ నార్మల్‌గా కర్రీస్ ఇంకా మష్రూమ్ పులావ్ అయితే ట్రై చేశాననమాట. అదెప్పుడు బాగా కుదురుతది. నేను చేసే మష్రూమ్ పులావ్ మేమిద్దరం పీజీలో ఉన్నప్పుడు నేను, శంకు కుక్ చేసుకునేవాళ్ళం. టేస్ట్ బా వస్తదనమాట ఎప్పుడు గూడా. ఎప్పుడన్నా ఆ రెసిపీ గూడా చూపిస్తాను. ఇది మనం మంచిగా కుక్ చేసుకుంటే అందరికీ నచ్చిద్ది. నార్మల్‌గా ఏమెయకుండా మసాలాలు గానీ, మనకి కర్రీస్‌లో వాడతాం గదా! నాన్ వెజ్ కర్రీస్‌లో ఆ మసాలాలేసుకుంటే కొంచెం బావుంటది. లేదు అంటే టేస్టీగా అనిపించదనమాట. ఏదో ఉల్లిపాయ, టమాటాలో ఈ మష్రూమ్ ఏసుకున్న ఫీలింగొస్తది. ఎందుకంటే నాటువి కాదు గదా! అందుకే అంత టేస్ట్ అయితే రాదు. ఇంకా నేను ముందైతే పాన్ పెట్టుకొని ఇందాక చెప్పా గదా! ఫ్రై చేసుకుంటానని చెప్పి, దానిలో ఈ మష్రూమ్ ఏసేస్తాను. మనము ఈ మష్రూమ్ ఏసినప్పుడు ఏం జరిగిద్దంటే దానిలో వాటర్ కంటెంట్ ఉంటది. ఆ వాటర్ అన్నీ వస్తాయి. ఆ నీళ్ళలోనే అది ఉడికిపోయిద్ది. సో, నీళ్ళల్లో ఉడికిపోయి మళ్ళీ మనం పైన కొంచెం కనిపిస్తదనమాట. ఆయిల్ గానీ, నెయ్యి గానీ వాడతాం గదా! ఫ్రై చేయడానికి. ఓన్లీ అది కనిపిస్తదనమాట. అప్పుడు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటది. గోల్డెన్ బ్రౌన్‌లోకి అలా. అప్పుడు ఆఫ్ చేసేసుకొని అది సైడ్ పెట్టుకొని మనం కర్రీ అయితే చేసుకోవచ్చు. దీనిలో నేను ఫ్రై చేసేటప్పుడే లైట్‌గా సాల్టను, పసుపేస్తాను. ఎందుకంటే ఇవి మళ్ళీ మనం ఫ్రై చేసేసామనుకో ఉప్పేయకుండా
కర్రీలో ఇవి చప్పగా ఉంటాయేమో అని నాకు అనిపించింది. నేనంటే ఆ మిస్టేక్ గూడా చేశాను. అందుకని నాకు దీనిలో కొంచెం కూడా సాల్ట్ ఎయకుండా చేసినప్పుడు ఏంటంటే చప్పగా అనిపించింది. ముక్కల వరకు చప్పగా అనిపించాయి. అందుకని నేనేంటంటే ఎప్పుడు గూడా వేస్తా అనమాట దీనిలో. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు. ఇంక ఈ సాల్ట్ ఏసిన తర్వాత ఇంకా నీళ్ళన్నీ ఊరుతాయి. కానీ ఆ నీళ్ళలోనే ముక్కయితే ఉడికిపోయిద్ది. సో, ఉడికిందా లేదా అని మనకేమి ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ ఆ నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ఇంకా సిమ్‌లో ఉంచుకుంటే ఏంటంటే అవి ఫ్రై అయితాయి. మనకి కలర్ చేంజ్ కూడా తెలుస్తది. సో, అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇది మంచిదా హెల్త్‌కి అంటే ఎగ్జాక్ట్‌గా తెలీదు. బట్ అందరికీ పడదు. ఇదైతే చూసుకోవాలి. కొంతమందికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఫుడ్ ఎలర్జిటిక్‌గా ఉండేవాళ్ళుంటే అంటే ఇది మనకి ఫంగస్ కదా! మనం ఒక రూమ్‌లో తలుపులేసేసి సర్టెన్ టెంపరేచర్ కింద వీటిని పండిస్తారు కాబట్టి ఇది ఫంగస్. ఈ ఫంగస్ అందరికీ సెట్ అవ్వదు అన్ని బాడీస్‌కి. సో, ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనము మన డాక్టర్‌తో చెక్ చేసుకొని తింటే బెటర్. అంటే ఫస్ట్ ట్రై చేయండి తినడానికి. మీకేమన్నా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనుకుంటే అప్పుడైతే మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. సో, వాళ్ళు అయితే చెప్తారనమాట. అందుకని ఇది కుక్ చేసుకునే ముందు కొంచెం కాషియస్‌గా ఉంటే అయిపోతది. మళ్ళీ మేజర్ హెల్త్ ఇష్యూ అవ్వకుండా. ఇంక ఇప్పుడు మీరు చూస్తే దీనిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది కదా! లైట్‌గా కలర్ కూడా అక్కడక్కడ చేంజ్ అవుతూ ఉంది. ఇంక ఇలాంటి టైంలో మనం వీటినైతే పక్కన తీసుకొనైతే పెట్టుకోవచ్చు. నేను ఇవి ఫ్రై అయితున్న గ్యాప్‌లోనే నేనేం చేశాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇంకా మనకి ఇవి ఉంటాయి కదా! కొన్ని ధనియాలు, ఇంకా చెక్క, లవంగా, ఇలాచీ ఉంటది కదా! మనకి యాలుక్కాయ్. నేను వీటినైతే కొంచెం పక్కనే డ్రై రోస్ట్ చేసుకొని దాన్నైతే మిక్సీ కొట్టి పొడైతే పక్కన పెట్టేసుకున్నాను. దీనిలో కొంచెం అదేసుకుంటే బావుంటది. ఇంకా అవి ఫ్రై అయిపోయేలోపు దీనిలో కావాల్సినయన్నీ కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఆనియన్, టొమాటోస్. అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో చేసుకోవచ్చు. కానీ ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు చాలా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బావుంటది. ఎందుకంటే చాలా చిన్నయి కట్ చేసి ఫ్రై చేస్తే ఏమవుతదంటే అది మనకి మంచిగా గ్రేవీ లాగా అవుతది. లేదు పెద్ద ముక్కలు కట్ చేసామనుకో అంత టేస్టీగా అనిపించదు. చూసుకొని ఏసుకోవాలి ఉల్లిపాయ, టమాటా మళ్ళీ తీయదనం వచ్చేస్తది కదా! అందుకని చెప్పి నేనైతే 2 టొమాటోస్ తీసుకున్నా కానీ దానిలో 1/4 టొమాటోనే వాడాను. కొంచెం గ్రేవీ రావాలి కదా అని చెప్పి. నేనైతే వర్క్ చేసుకుంటూ కుక్ చేశాను. సో, నాకైతే మిక్సీ పట్టడానికి అవ్వలేదు. లేదు అంటే నేను బేసిక్‌గా ఏం ఫాలో అయితంటే దీనిలో కొంచెం గ్రేవీ రావడానికి హాఫ్ టొమాటో అండ్ కొన్ని గసగసాలు ఉంటాయి కదా! లేదు అంటే మనకి వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా వైట్‌గా. సో, నేనైతే వాటిని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్‌ని ఏసేస్తాను. కొంచెం గ్రేవీ వస్తది అని చెప్పి. అదైతే మనకి మంచిగా చపాతీల్లోకి తినడానికి కూడా బావుంటది. బట్ నాకు టైం లేదు కాబట్టి నేనైతే అలా చేయలేదు. అండ్ అది మనకి చూడ్డానికి చాలా కనిపించినాయి కదా మష్రూమ్ కట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో. కానీ మనము వాటిని ఎప్పుడైతే ఫ్రై చేస్తామో చాలా చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. సో, ఇది ఇద్దరు మనుషులకి ఒక పూటకొస్తదనమాట. అంటే కొంచెం మంచిగా ముక్కలు తినాలి అని అనుకుంటే. లేదు కొంచెం ఇట్లా చార్‌లా పెట్టుకుంటే ఏంటంటే వస్తది 3 మెంబర్స్‌కి అలా. మేమిద్దరమే కాబట్టి నేనైతే ఎప్పుడు దగ్గరగానే వండుతాను కర్రీ. మా ఇద్దరికి ఒక పూటకొస్తదనమాట లంచ్‌కి. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఏం కర్రీ అంటే ఇలా నేను మష్రూమ్ వండుకున్నాను అంటే మా అమ్మ ఇప్పుడు నీకెక్కడ దొరికింది అని అడిగేది. నాకు కూడా తెలీదు ఇట్లా బయట చూస్తే ఇలా ఉంటాయి అని చెప్పి తెలిసింది. సరే కదా అని చెప్పి నేను ఇంకా ట్రై చేశాను అని చెప్పి మా అమ్మకి చెప్పేదాన్ని. అదొక్కటి మాత్రం ఎందుకో నేను కుక్ చేసేదాన్నే మష్రూమ్ ఇంట్రెస్టింగ్‌గా. కర్రీ గానీ, పులావ్ గానీ నాకు నచ్చేది. ఇంకా ఈలోపు మన మష్రూమ్ అయితే ఫ్రై అయిపోయింది కదా! చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలయిపోయాయో. ఫ్రై చేస్తే అలానే ఉంటది. ఎందుకంటే ముందు దానిలో వాటర్ కంటెంట్ ఉంటది కదా! తర్వాత మనం ఫ్రై చేసినప్పుడు దానిలో ఉండే నీరు శాతం అంతా ఎళ్ళిపోతది. ఇంకా అలా దగ్గరగా అయిపోతాయి. ఇంకా నేనైతే కావాల్సినయన్నీ రెడీగా పెట్టుకున్నా కాబట్టి ఇంకా పక్కనే ప్యాన్‌లో కొంచెం నూనేసుకున్నాను. మనం ఆల్రెడీ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాం గదా! ఆ ముక్కల్లో కొంచెం ఉంటదనమాట. ఆ నెయ్యి క్వాంటిటీ మనకు కనిపించదు గానీ, అందుకని చెప్పి నేనైతే ఇక్కడ కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. మీకు కనిపించడం కూడా కనిపించదు. అంత తక్కువ వేశాను. బట్ మనకి కర్రీలో ఏంటంటే ఎక్కువ నూనెేస్తే పైకి తేలిద్ది గదా! అలా ఎక్కువ కనిపించదనమాట ఈ కర్రీలో. అంటే తక్కువ ఆయిల్ వాడతాం గాబట్టి. బట్ ఘీ వాడతాం గదా! అందుకని. మనకైతే ఆయిల్ బాగా కాగిందని అనుకున్నప్పుడైతే బిర్యానీ దినుసులు వేసుకోవాలి. నేను స్పెసిఫిక్‌గా దీనిలోకి ఏమేమి వాడతానంటే కొంచెం షాజీరా వాడతాను. ఇంకా బిర్యానీ ఆకు,
2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక యాలుక్కాయ ఏస్తాను. ఇవన్నీ యేసుకొని కర్రీ చేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తది టేస్ట్. లేదు అంటే అంత టేస్టీగా అనిపించదు. నేను ట్రై చేశాను అలా గూడా. మన దగ్గర ఇంగ్రీడియెంట్స్ ఏం లేనప్పుడు నేనైతే ఒకసారైతే ట్రై చేశాను. అసలు నాకు నచ్చలేదు. ఇంక అందుకని చెప్పి నాకు తెలిసిన ఈ ప్రాసెస్‌ని నేనైతే ఎప్పుడు కంటిన్యూ చేస్తాననమాట. ఆ షాజీరానే ఎందుకో కొంచెం ఇట్లా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తది ఏ కర్రీస్ అయినా. నాకైతే ఇక్కడ కొంచెం ఆయిల్ ఓవర్‌గానే హీట్ అయింది. ఎందుకు అంటే నేను ఈ గ్యాప్‌లో బాక్స్‌లో ఉండే ఈ బిర్యానీ దినుసులన్నీ వెతుక్కుంటున్నాను. అందుకని చెప్పి మరీ ఈ నూనె బాగా వేడిగుందని చెప్పి మధ్యలో అయితే ఆఫ్ చేశాననమాట గ్యాస్. మళ్ళీ మాడిపోతాయేమో వెయ్యగానే అని చెప్పి. సో, ఇక్కడ మీరు చూస్తే ఎక్కువ వేయలేదు. ఎందుకంటే క్వాంటిటీ తక్కువే కదా! మనకి మష్రూమ్స్ ఉన్నాయి అందుకని. కొంచెం షాజీరా, కొంచెం బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చెక్క వేశాను. ఇంక ఇవి గూడా మనకి ఫ్రై అయ్యాయని అనుకున్నప్పుడైతే మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం గదా! మనకి పచ్చిమిరపకాయి, ఇంకా ఉల్లిపాయ అవైతే వేసేసుకోవాలి. నేను యాక్చువల్లీ ఇక్కడ కరివేపాకు వేయడం మర్చిపోయాను. కరివేపాకు వేసుకుంటే ఒక టేస్ట్ వస్తది. వేసుకోకపోతే ఒక టేస్ట్ వస్తది. ఇష్టమున్న వాళ్ళు కరివేపాకు, పుదీనా ఫ్లేవర్ నచ్చితే పుదీనా గూడా వేసుకోవచ్చు. బట్ ఎక్కువ నేను పుదీనా అనేది రైసెస్‌లో వేయడానికి ఇష్టపడతాను. ఏదైనా పులావ్ వాటిలో ఏసుకోవడానికే ఇష్టపడతాను. నార్మల్‌గా నాకైతే అంత నచ్చవు. ఆ బిర్యానీ దినుసులు అవన్నీ ఫ్రై అయ్యాయి అనిపించింది. అందుకని చెప్పి ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే నేను కట్ చేసుకున్నాను. ఇక్కడ నాకైతే కొంచెం ఆనియన్స్ గూడా ఎక్కువయ్యాయి నా కర్రీలో అనిపించింది. తిన్న తర్వాత నాకు టేస్ట్ అర్థమైద్ది గదా! నేనేమనుకున్నాను అంటే కొంచెం గ్రేవీగా వస్తది. నేను ఎట్లానో టొమాటోది పేస్ట్ వేయట్లేదు కదా అని అనుకున్నాను. బట్ కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువయ్యాయి అని అనిపించింది నాకు. ఆల్రెడీ ఇందాక మనం మష్రూమ్స్ ఫ్రై చేసేటప్పుడైతే దానిలో కొంచెం సాల్ట్ ఏసాం గదా! అందుకని నేనిక్కడ మళ్ళీ సాల్ట్ అయితే వేయలేదు. బట్ దానిలో కొంచెం పసుపే వేశాను. మళ్ళీ కర్రీ అంతా తెల్లగా ఉంటదేమో అని చెప్పి కొంచెం పసుపైతే మళ్ళీ అడిషనల్‌గా అయితే యాడ్ చేశాను. మనకి ఇవి ఫ్రై అయితున్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం దగ్గర పడేయి అని అనుకున్నప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితేనే చాలా బావుంటది. ఆప్షన్ లేకపోతే మనం ఏం చేయలేంలే గానీ ఇన్‌స్టంట్ ప్యాకెట్స్ అయినా తెచ్చుకోవచ్చు బ్యాచర్స్. బట్ దానికి మనం ఫ్రెష్‌గా నూరుకునే దానికైతే చాలా డిఫరెన్స్ ఉంటది. ఎందుకంటే నేను పీజీలో ఉన్నప్పుడు మాకు గూడా ఇలా ప్యాకెట్స్ కొనుక్కోవడమే కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడు దానికి తర్వాత ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉండింది. ఇంకా ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఫ్రై అయిపోయింది అని అనుకున్నప్పుడు మాత్రం మనము టొమాటోస్ అయితే వేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ మష్రూమ్ ముందే ఫ్రై చేసుకున్నాం గదా! ఒకవేళ మీరు ముందే గనక మష్రూమ్ ఫ్రై చేసుకోలేదు, మీకంత టైం లేదనుకోండి, ఇక్కడ మీరైతే ఈ స్టేజ్‌లో మీరు మష్రూమ్ వేసేసుకోవచ్చు. సో, మష్రూమ్ గూడా మళ్ళీ ఇంకొంచెం ఫ్రై అవుతదనమాట. ఆనియన్ ఇంకా మసాలాతో పాటు. అప్పుడు కొంచెం టేస్ట్ ఉంటది. లేదు మాకు టైం ఉంది అని అనుకుంటే మీరు ముందే మష్రూమ్‌ని ఫ్రై చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో, ఇక్కడ నేను మళ్ళీ కొంచెం లైట్‌గా పసుపేసుకున్నాను. అదేంటో నాకు కొంచెం కొంచెం క్వాంటిటీసే వండడం వస్తుంది. మేమిద్దరమే ఉంటున్నాం గదా! మా ఇద్దరికి అయితే కొంచెం పోర్షన్ నాకర్థమవుతుంది. ఓకే. కొంచెమే ఉంది కాబట్టి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అలా అని చెప్పి. ఎక్కువ మందొచ్చినప్పుడు నేనెందుకో వండలేను. నాకు కొంచెం తడబడతానో ఏమో తెలీదు. ఒకసారి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మా ఇంటికి లంచ్‌కొచ్చారు. అప్పుడు నేను ట్రై చేశాను. నాకప్పుడు కొంచెం తేడా కొట్టింది. అందుకే ఇంకా మా ఇద్దరి వరకు కొంచెం క్వాంటిటీ అయితే నేను మంచిగా వండగలుగుతున్నాను. అది నేను నోటీస్ చేశాను. ఎక్కువ క్వాంటిటీస్‌కి మరి ఇంకా చూడాలి మెజర్‌మెంట్స్ అవన్నీ తెలుసుకొని. ఇప్పుడు ఇంటికెళ్ళాననుకో, "నీకొచ్చు కదా! నువ్వు చేస్తావు కదా! చెయ్యి" అంటే నేనెందుకో చేయలేను. అంత కాన్ఫిడెంట్‌గా అనిపించదు. "అమ్మో! నా వల్ల కాదులే మీరు చేసేయండి" అని చెప్పి చెప్తాను. అలా అయిపోతుంది. బట్ నెక్స్ట్ టైమ్ నుంచి ట్రై చేయాలి కొంచెం. ఇంకిప్పుడు మనకైతే మనం ముందు వేసుకున్న పచ్చిమిరపకాయి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఫ్రై అయిపోయాయి గదా! ఇప్పుడైతే నేను టొమాటోస్ వేశాను. ఈ టొమాటోస్ వేసిన తర్వాత కొంచెం ఉప్పేసుకొని నేనైతే మూత పెట్టుకున్నాను. ఎందుకంటే మగ్గిపోతది గదా! మగ్గిపోయినప్పుడు ఏంటంటే టమాటా కొంచెం చిన్నగా అయిపోయి గుజ్జు గుజ్జుగా వస్తదనమాట. దానివల్లే గ్రేవీ. యాక్చువల్లీ పేస్ట్ పట్టుకొని వేసుకుంటే ఇంకా బావుంటది. టైం లేదు కాబట్టి ఇంకా అలా అయిపోయిందనమాట. ఇంకా ఈ టొమాటోస్ బాగా ఇంకా దగ్గరగా అయిపోయాయి, బాగా ఉడికాయి అని అనుకున్నప్పుడు మాత్రం మనము మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మష్రూమ్ ఆల్రెడీ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం గదా! మష్రూమ్ వేసాక ఎక్కువసేపు అయితే మనము ఉంచాల్సిన అవసరం లేదు. మష్రూమ్ వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసుకొని ఉంచి, మనం ఇంకా దానిలో మనకు కావాల్సినంత
కారము అవి వేసేసుకుంటే అయిపోతది. నేనైతే ఇంకా ఇక్కడ మష్రూమ్ కలిపిన తర్వాత అయితే నేను యాడ్ చేశాను యాక్చువల్లీ. ఏమేమి యాడ్ చేశానంటే కొంచెం కారం అయితే వేశాను. ఆ క్లిప్ ఎందుకో మిస్ అయింది. మీకు కావాల్సినంత కారం యాడ్ చేసేసుకొని, మూత పెట్టుకొని కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అది బానే కలిసిపోయింది అని అనుకున్నప్పుడైతే కొంచెం వాటర్ ఏసుకోండి. అంటే మరీ ఇట్లా డ్రైగా తినబుద్ధి కాదు అని అనుకున్నవాళ్ళు కొంచెం వాటర్ ఏసుకుంటే ఏంటంటే, మళ్ళీ మనం వాటర్ ఏసేసి మూత పెడితే దగ్గరికయినప్పుడు కర్రీ కన్సిస్టెన్సీ అయితే బావుంటది. ఇంకా నేనైతే కొంచెం లాస్ట్‌లో ఇందాక చెప్పాను గదా మసాలా, ఆ మసాలా గూడా నేనైతే యాడ్ చేసేసుకున్నాను. అది కొంచెం ఫ్లేవర్ అయితే ఎన్హాన్స్ చేసింది నాకు. ఇంకా తర్వాతయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నా గదా కొత్తిమీర, ఆ కొత్తిమీరనైతే కడిగి మంచిగా వేసేసుకున్నాను. సో, అవుట్‌పుట్ అయితే చాలా బా వచ్చింది. నాకు కొత్తిమీర కొంచెం ఎక్కువ ఇష్టము. కర్రీ కొంచెం ఉన్నా గానీ నేను కొత్తిమీర ఎక్కువ వాడతాను. సో, అందుకని చెప్పి మీకు ఎక్కువగా అనిపిస్తుంది. బట్ కర్రీలో అది ఉడికిపోతది కాబట్టి అంత ఎక్కువేం తెలియదు. ఇది చాలా మందికి తెలిసుండొచ్చు ఈ మష్రూమ్ గురించి. తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతదేమో అని చెప్పి నేను ఎలాగో కర్రీ చేసుకుంటున్నా గదా అని చెప్పి నాకు గూడా ఒక వీడియో వస్తది గదా అని చెప్పి నేనైతే ఈ వీడియో తీశాను. ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.